సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500లో ఉచ్చస్థితికి చేరుకుని 1750లో 50 వరకు కొనసాగి గొప్పగా ఘనంగా వర్ధిల్లి అనంతరం పతనావస్థకు చేరుకోవడం జరిగింది. బట్ సింధు నాగరికత యొక్క అత్యంత వైభవోపేతమైన ప్రధాన లక్షణం పట్టణ ప్రణాళిక. ఈ పట్టణ ప్రణాళిక అద్భుతమైన లక్షణం సింధు నాగరికత యొక్క ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు. సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సాలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పట్టణ ప్రణాళిక యొక్క విశేషత, దాని యొక్క విశేషాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పట్టణ ప్రణాళిక నా భూతో నా భవిష్యత్. ఇటువంటి పట్టణ ప్రణాళికను గతంలో ఎన్నడూ భవిష్యత్తులో కూడా ఎన్నడూ చూడని విధంగా కని విని ఎరగని రీతిలో సింధు ప్రజలు అద్భుతమైన పట్టణ ప్రణాళికను పోషించడం జరిగింది. అసలు ఈ పట్టణ ప్రణాళికను గ్రిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తాం. గ్రిడ్ ప్లాన్, పట్టణ ప్రణాళిక అంటే ఈ పట్టణ ప్రణాళికలో అంతర్భాగంగా నిర్మాణాలు మొత్తం గ్రిడ్ పద్ధతిలో సాగాయి కాబట్టి దీన్ని గ్రిడ్ ప్రణాళిక అని కూడా పిలుస్తాం. గ్రిడ్ ప్రణాళిక, ఇండస్ ప్లాన్ ఆర్ టౌన్ ప్లాన్ ఆర్ గ్రిడ్ ప్లాన్. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.